పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్ ఆవరణలో సీజనల్ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన, అలాగే విద్యార్థిని చంద్రిక అభినందన సభ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్ ఆవరణలో మలేరియా సబ్ యూనిట్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన, కూచిపూడి నాట్య ప్రదర్శనలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని జి ఆనంద చంద్రిక అభినందన సభ జరిగింది. సభకు హైస్కూల్ డైరెక్టర్ జొన్నలగడ్డ రాఘవయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్ హాజరయ్యారు. సభలో విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. అనంతరం ఆనంద చంద్రికను శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఏ సతీష్ కుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారి ఏ శ్రీమన్నారాయణ, ఎంపీహెచ్ఈడి దుర్గాప్రసాద్, తాడేపల్లి మలేరియా సబ్ యూనిట్ అధికారి సుధీర్, ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ పట్టెం లాజర్, ఏఎన్ఎం సుజాత, మలేరియా సూపర్వైజర్స్ సాగర్, సైదులు, విద్యార్థిని ఆనంద చంద్రిక తల్లిదండ్రులు జి వెంకటేశ్వరరావు, శ్రీమతి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆనంద చంద్రిక ప్రదర్శించిన కూచిపూడి నాట్య ప్రదర్శన అతిథులు, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం వారు మాట్లాడారు. చంద్రిక ఆనంద చంద్రిక అనే 5వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ 800 మందిలో అమ్మాయి ఫస్ట్ రావటం, అమ్మాయికి అభినందన చెప్పాలనే ఉద్దేశంతో మలేరియా డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్రీమన్నారాయణ గారు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం, దాంతోపాటు ఈ స్కూలు డైరెక్టర్ రాఘవయ్య, అట్లాగే మా గ్రామ పిహెచ్సి సెంటర్ డాక్టర్ సతీష్ గారు, నేను, అట్లాగే ఆరోగ్య సిబ్బంది పాల్గొనడం జరిగింది. అమ్మాయిని అభినందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో భారీ ఎత్తున ఈ స్కూల్లో నిర్వర్తించడం జరిగింది. నేను అమ్మాయికి ఒకటే హామీ ఇస్తున్నా, అమ్మాయికి భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి తీసుకెళ్లే ఏర్పాటు మన ప్రభుత్వం తరఫున నేను ముందుంటానని హామీ ఇస్తున్నా. అలాగే అమ్మాయి చదువులో కూడా మంచి రాణింపు రావాలని, ఆ కుటుంబాన్ని అమ్మాయి ఎంతో ఉన్నత పదంలో తీసుకెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కూడా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని, కుటుంబాన్ని పెంచాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆరోగ్య సిబ్బందికి, అలాగే నాగార్జున హై స్కూల్ యాజమాన్యం మొత్తానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తిరుపతిలో జరిగినటువంటి కూచిపూడి భరతనాట్యం నాట్య పోటీల్లో 800 మందిలో ప్రథమ స్థానం సాధించినటువంటి మా 10th క్లాస్ విద్యార్థిని ఆనంద చంద్రిక అభినందన సభగా ఇది ఈరోజు ప్రారంభించి చేశాము. దానిలో శ్రీమన్నారాయణ గారు పాపని సన్మానించడమే కాకుండా మా స్కూల్ విద్యార్థులందరికీ కూడా ఆరోగ్యం పట్ల అవగాహన, అలాగే ఈ కాలంలో వచ్చేటటువంటి జ్వరాలు, జబ్బుల మీద పూర్తి అవగాహన మరియు వాటిని పరిరక్షించుకునే విధానం, ఆరోగ్యాన్ని అన్నీ చక్కగా బోధించడం జరిగింది. అలాగే మనం కూడా పిల్లలు ఆరోగ్యంతో పాటు ఆటలు, సాంస్కృతిక కళల్లో కూడా చదువు, సంస్కారంతో పాటు ప్రోత్సహించినప్పుడే వారు ఉన్నత స్థానానికి వెళ్తారని మేము భావిస్తున్నాం. అలాగే తల్లిదండ్రులకు కూడా మన బిడ్డలందరినీ కూడా అన్ని రంగాల్లో వృద్ధి చెందే విధంగా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెదవడ్లపూడి మాజీ సర్పంచ్ గారైనటువంటి చంద్రశేఖర్ గారికి, అలాగే
ఈ స్కూల్ విద్యార్థి, ఇదే గ్రామవాసి. ఈ గ్రామంలోనే డాక్టర్గా సేవలు అందిస్తున్నటువంటి సతీష్ గారికి, మరి మిగిలిన అందరికీ కూడా, కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పెదవడ్లపూడి గ్రామంలో ఉన్నటువంటి నాగార్జున హై స్కూల్కి మా యొక్క మలేరియా డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా కూడా రావడానికి ముఖ్య కారణం 2 ఉన్నాయండి. ఒకటి, పిల్లలందరికీ కూడా సీజనల్ డిసీజెస్ మీద, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, వాటిని నివారణ ఎట్లో తెలియజేయటం. రెండవది, నీటి ద్వారా, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులను గురించి ఎడ్యుకేట్ చేసి వాటన్నిటి నుంచి కూడా ఈ పిల్లలు తమను కాపాడుకుంటూ ఇదే యొక్క పరిజ్ఞానాన్ని వాళ్ళ కుటుంబీకులు కూడా తెలియజేసి అందరూ కూడా ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించడంలో భాగస్వాములు చేయటం అనేది మొదటి ముఖ్య ఉద్దేశం. రెండవ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క అమూల్యమైనటువంటి కూచిపూడి నాట్యం అనేటటువంటి దానిలో, మరి కూచిపూడి, కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర యోగి గురువు గారి యొక్క వారసురాలిగా కూచిపూడి నాట్యంలో మరి ఎంతో ప్రావీణ్యత సాధించి భూలోక వైకుంఠమైనటువంటి తిరుపతి మహతి ఆడిటోరియంలో ఒక వారం రోజుల పాటు 800 మందితోటి పోటీపడి ప్రథమ బహుమతి సంపాదించినటువంటి ఆ చిన్న చిరంజీవిని ఆశీర్వదించి, మరి మా మలేరియా డిపార్ట్మెంట్ తరఫున, అలాగే వైద్య ఆరోగ్య శాఖ తరఫున మా డాక్టర్ గారు సతీష్ గారు, మరి మేమందరము కూడాను మా సిబ్బంది కలిసి ఆ పాపను ఆశీర్వదించడం కోసం అనేది రెండవ ముఖ్య ఉద్దేశం. ఇవి 2 కూడా సామాజిక సేవా కార్యక్రమాలు, ఉద్యోగ నిర్వహణ కార్యక్రమాల్లో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. మా అమ్మాయిని కూచిపూడి కళలో ప్రోత్సహిస్తున్న మీరందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ స్కూల్ యాజమాన్యానికి, ఈ స్కూల్ ప్రిన్సిపాల్ సార్కి, అలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు.